చాలా మంది బాగా డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలి అని చెప్పేసి మన ఇండియా చాలా మంది వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వర్క్ చేసి శాలరీ సంపాదించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇట్లా రకరకాల కష్టపడుతూ ఉంటారు. అరే నేను ఎక్కువ రోజులు కష్టపడద్దు, ఇండియాలో చిన్న చిన్న శాలరీస్ తోటి ఎంతకాలం పనిచేసినా కానీ నేను ఆ రిటైర్మెంట్ గా నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అచీవ్ కాలేను. అదే నేను ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి కష్టపడితే అక్కడ డాలర్స్ లోనో యూరోస్ లోనో దినార్స్ లోనో నాకు మంచి ప్యాకేజ్ వస్తుంది, ఆ డబ్బుల్ని నేను బాగా సేవ్ చేసుకున్నాను అంటే ఇండియాకి వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు అని చెప్పేసి చాలా మంది ఎన్ఆర్ఐ మన ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. కానీ ఒక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే వాళ్ళు పెట్టేటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ రిటైర్మెంట్ కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి కానీ ఎటువంటి హెల్ప్ చెయ్యదు. అండ్ ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే మీరు ఇండియాలో రిటైర్ అవ్వండి లేకపోతే అబ్రాడ్ లో రిటైర్ అవ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఈవెన్ మీరు రేపు రానున్న రోజులు ఇండియాలో రిటైర్ అవ్వాలన్నా కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి ఆ దేశంలో 15 ఏళ్ల తర్వాత అప్పుడు అక్కడ ఖర్చు ఎంత ఉంటుందో భారతదేశంలో కూడా అంతే ఖర్చు ఉండబోతోంది. దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లేషన్. సో మీరు పెట్టేటువంటి రిటర్న్స్ అన్నీ కూడా మన ఇండియాలో పెరగబోతున్నటువంటి ఇన్ఫ్లేషన్ అనుకూలంగా ఉంటున్నాయా, లేకపోతే ఆ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టుకుంటూ లేకపోతే ట్రెడిషనల్ పాలసీలో డబ్బులు పెట్టుకుంటూ మీ డబ్బులు పోగొట్టుకుంటున్నారా? ఒకవేళ నిజంగా మీరు ఇండియాలో కనుక ఫైనాన్షియల్ ఫ్రీ అని ఒక పాయింట్ తోటి మీరు బతకాలి అని అనుకుంటే యాక్చువల్గా మీకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ రియాలిటీస్ అన్ని కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో మీ ముందర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫే రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎన్ఐఎస్ఎం క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఇప్పుడు ఒకసారి మనం అటు యుఎస్ఏ కానీ, కెనడా కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ, లేకపోతే యుఏఈ నేషన్స్ కానీ, ఏ నేషన్స్ కైనా చూడండి, ఇప్పుడు భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ పెట్టి సెటిల్ అయ్యారు అని అంటే సుమారుగా ఇండియన్ రూపీస్ లో 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా పర్ మంత్ ఖర్చు అవుతుంది. అఫ్ కోర్స్ వచ్చే సాలరీస్ డబల్ ఉండొచ్చు, 10 లక్షలు రావచ్చు, 8 లక్షలు రావచ్చు, 7 లక్షలు రావచ్చు, లేదా 11, 12 కూడా రావచ్చు. ఒక మినిమం లైఫ్ ఎలా తీయాలి అని అంటే 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 4 నుంచి 5 లక్షలు మినిమం లైఫ్. అదే భారతదేశంలో కొంచెం కంఫర్టబుల్ లైఫ్ మనం వెలదీయాలి అంటే 1,50,000 రూపాయల దాకా ఇప్పుడు మార్కెట్లో ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీకు కొన్ని రియాలిటీస్ చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉండేటువంటి ఈ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు మీరుండేటువంటి ఆ నేషన్స్ లో ఒక 10-15 ఏళ్ల తర్వాత ఎంత కాబోతుంది, మన ఇండియాలో ఇప్పుడు మనకి 1,50,000 ఉండేటువంటి ఈ ఖర్చు నెక్స్ట్ 10 and 15 years ఎంత కాబోతుంది. ఫస్ట్ ఈ రియాలిటీ అర్థమైంది అనుకోండి, నెక్స్ట్ మనం ఏం చేయాలో డిసైడ్ అవ్వచ్చు. అప్పుడు మనకు అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అని అంటే ఎంత కార్పస్ కావాలో మనం డిసైడ్ అవ్వచ్చు. ఒకసారి ఇప్పుడు ఒక మనిషి యావరేజ్ ఏజ్ 40 years అనుకుందాం. ఒక 10 years లో ఇండియాకి తిరిగి రావటమో లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమో మీరుండే కంట్రీలో అనౌన్స్ చేయాలో అనుకుంటున్నారు. సో మీరుండేటువంటి ఆ కంట్రీస్ లో సహజంగా ఇన్ఫ్లేషన్ అనేది 3% అనేది స్టాండర్డ్ గా ఉంటుందని అనుకుందాం. 4.5 లక్షలు, 4 కాదు 5 కాదు, మధ్యలో తీసుకున్న 4.5 లక్షల రూపాయలు పర్ మంత్ మీకు ఎక్స్పెన్సెస్ వస్తున్నాయి అని అనుకుందాం. 40కి మీ ఏజ్ ఇప్పుడు 50కి రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, రిటైర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇండియాకి తిరిగి రావడం కావాలి ఏదైనా కానివ్వండి, 4.5 లక్షల ఖర్చు. ఒకవేళ అక్కడే ఉండాలనుకుంటున్నారని అనుకుంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12% వస్తుందని పెట్టాను, పోస్ట్ రిటైర్మెంట్ 10% వస్తుందని పెట్టాను, 3% పోస్ట్ అండ్ ప్రీ రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దిస్ 4,50,000 విత్ ఇన్ 10 years మీ ఎక్స్పెన్సెస్ 6 lakhs అవుతుంది. అరే ఇది ఎక్స్పెక్టెడే కదా, ఏముంది అందులో 4.5 ఇంకో 1,00,000 పెరిగింది అంతే కదా. దానికోసం ఎంత కార్పస్ కావాలి, ఒక 10 కోట్ల కార్పస్ కావాలి. సేమ్ సినారియోని ఇండియాలో అనలైజ్ చేద్దాం. 40 ఏజ్ 50 రిటైర్మెంట్, ఇండియాకి తిరిగి వస్తున్నారు మీరు. ఇప్పుడు ఇండియాలో అయితే కనుక 1,00,000 ఖర్చు అవుతుంది. సేమ్ 7% ఇన్ఫ్లేషన్, ఈచ్ 10% రిటర్న్, సేమ్ కండిషన్స్ తో మ్యాచ్ చేస్తే మనకి మీరు ఇండియా తిరిగి వచ్చే టైంకి ఒకవేళ ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటే 3 లక్షల రూపాయల దాకా పర్ మంత్ ఎక్స్పెండిచర్ వస్తుంది బికాస్ ఆఫ్ ద 7%. యూజువల్ క్యాలిక్యులేషన్ 7% ఎక్స్పెండిచర్ తోటి ఎవ్రీ 10 years కి ఎక్స్పెన్సెస్ అనేవి డబుల్ అవుతాయి. నేను లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయగలను, జస్ట్ ప్లెయిన్ ఇన్ఫ్లేషన్. దానికి మీకు 8 కోట్లు కావాలి. మీరు వేరే కంట్రీలో అక్కడే సెటిల్ అవ్వాలంటే 10 కోట్లు, ఇండియాలో సెటిల్ అవ్వాలంటే 8 కోట్లు, 2 కోట్లు తేడా. ఇప్పుడు 15 ఏళ్ల టార్గెట్ పెట్టుకుందాం. అంటే 55 ఏళ్ల టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే సేమ్ పారామీటర్స్ మీరు ఆ కంట్రీలో రిటైర్ అయితే దాదాపు 7 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతూ ఉంటది. 11 కోట్ల రూపాయలు సుమారుగా మీకు కార్పస్ కావాలి. ఒకవేళ ఇండియాలో రిటైర్ అవ్వాలి అని అంటే ఇప్పుడు చూడండి అసలు మ్యాజిక్ ఎట్లుంటుందో. అక్కడ మీరు రిటైర్ అవ్వాలి అని అంటే 11 కోట్ల కార్పస్, ఇప్పుడు ఇండియాలో రిటైర్ కావాలని అంటే సేమ్ 55 years కి మీరు ఇండియాలో రిటైర్ అవ్వాలంటే 10 కోట్ల పైచీలు కార్పస్ కావాలి. ఇండియాలో ఆ టైంకి మీ ఎక్స్పెన్సెస్ 4 లక్షల రూపాయలు దాటడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి, సేమ్ 7% ఇన్ఫ్లేషన్ తోటి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 7 లక్షలు, ఇక్కడేమో 4 లక్షలు. ఇదేంటి 2 లక్షలు తేడా ఉంది కానీ పెద్దగా ఇక్కడ కార్పస్లో తేడా లేదు అని అంటే
దానికి గల కారణం పోస్ట్ ఇన్ఫ్లేషన్, అంటే పోస్ట్ రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్ కూడా. పోస్ట్ రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్ మన ఇండియాలో కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ నియర్ టు 10 కోట్ల రూపాయల కార్పస్ కావాల్సిందే. ఇంకా దానికి ఇంకో దారి లేదు. ఇక్కడ మన దగ్గర హెచ్చు కాలేకపోతే అప్పుడు యాక్చువల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం. సో బేసిక్ గా మీరు ఎక్కడ రిటైర్ అవుతారో పక్కకు పెట్టండి. సరే, ఇండియాకి తిరిగి రావాలని చెప్పేసి ఈ మధ్య ట్రంప్ ఇంపాక్ట్, రకరకాల సమస్యలు, ఇవన్నీ కూడా కొద్దిగా అందరిని ఇండియా వైపుగా మళ్ళిస్తున్నాయి. అక్కడ యుఎస్ కావచ్చు, లేకపోతే వేరే కంట్రీలో ఉండే వాళ్ళు కూడా ఇండియాకి తిరిగి వచ్చేయాలి అనే ఒక ఆలోచన అయితే బాగా ఎక్కువగా పెంచేస్తుంది. ఇప్పుడు మనం ఇండియాకి తిరిగి రావాలి అని అంటే మేము ఎంత ఇన్వెస్ట్మెంట్లు చేస్తే యాక్చువల్గా అసలు మేము కార్పస్ ని అచీవ్ కాగలుగుతాం? ఇది కదా పెద్ద ప్రశ్న. ఇప్పుడు నిజంగా మీరు ఈ 10 కోట్ల రూపాయల కార్పస్ మీరు రీచ్ అవ్వాలి అని అంటే నెలకి సుమారుగా 10 కోట్లు కాదు, 9 కోట్ల కార్పస్ అచీవ్ కావాలంటే దాదాపుగా నెలకి మీరు 4 లక్షల ఎస్ఐపి 10 సంవత్సరాల పాటు చేస్తే 9 కోట్లు. ఇందాక నేను 10 years క్యాలిక్యులేషన్ చెప్పా కదా, అది. ఒకవేళ మీరు 15 సంవత్సరాల్లో తిరిగి రావాలి అని అనుకుంటే అప్పుడు పర్ మంత్ మీరు అప్రాక్సిమేట్ గా 2 lakh రూపీస్ వరకు ఎస్ఐపి చేయగలిగితే 9.5-10 కోట్ల రూపాయల వరకు మీరు 10 కోట్ల రూపాయల కార్పస్ వరకు అచీవ్ కాగలుగుతారు. చూసారా, సింపుల్. ఇందాకేంటి 10 years లో మీరు ఒక 10 కోట్లు అచీవ్ కావాలంటే 4 కోట్లు, 15 ఏళ్లలో మీరు అదే 10 కోట్లు అచీవ్ కావాలి అని అంటే 2 లక్షలు. సార్, ఇందాక తప్పు చెప్పినట్టున్నా, 4 లక్షలు ఎస్ఐపి చేస్తే 12% సిఏజిఆర్ రిటర్న్ తోటి 10 years లో మీకు 10 crore అప్రాక్సిమేట్ గా అచీవ్ అవుతున్నారు, 9 crores అప్రాక్సిమేట్ గా. అదే ఒక 15 years లో అనుకోండి, 2 lakh ఎస్ఐపి తోటి 12% సిఏజిఆర్ తోటి 15% వరకు కూడా 15 years లో మీరు దాన్ని అచీవ్ కాగలుగుతున్నారు. సో బేసిక్ ఇక్కడ టైం ఫ్యాక్టర్ అనేది ఎక్కువ గేమ్ రోల్ ప్లే చేస్తుంది. చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అరే, ఊర్లో డబ్బులు పంపించేస్తే పేరెంట్స్ కి, వాళ్ళు ఊర్లో ఒక అగ్రికల్చరల్ ల్యాండ్ వాళ్ళ పేరు మీద కొంటారు. అఫ్కోర్స్ ఎన్ఆర్ఎల్ పేరు మీద కొనకూడదు కాబట్టి పేరెంట్స్ పేరు మీద కొనేస్తారు. మన ఇండియా వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, నాకు ఇన్కమ్ బాగానే వస్తుంది కదా, నేను ఇక్కడ ఒక 2 BHK 3 BHK అపార్ట్మెంట్ కొనేసి ముందు రెంట్ అవుట్ చేసేస్తాం, ఎప్పుడైనా ఇండియా తిరిగి వస్తే మనకు అది ఉండడానికి పనికి వస్తుంది అని చెప్పేసి కొంటూ ఉంటారు. ఆ 3 BHK అపార్ట్మెంట్ మీరు అమెరికాలో రెంట్లు ఏదో వస్తున్నాయి చూసారు, ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇండియాలో. ఇక్కడ అంతా రాదు. ఇక్కడ 3% వస్తే ఎక్కువ. అమెరికాలో మీకు, లేకపోతే దుబాయ్లోనో, లేకపోతే కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో 5-6% దాకా రావచ్చు. కొన్ని ప్లేసెస్ లో 8-9% కూడా రావచ్చు. బట్ ఇండియాలో అంత రెంటల్ ఏం రాదు. అదొక రాంగ్ ఇన్వెస్ట్మెంట్. మీకేమో గ్రో అవ్వాల్సిన 12% తో పెట్టుకున్నా కానీ ఇక్కడ పెద్ద పెద్ద ఎస్ఐపీలు చేసినా కానీ మన టార్గెట్ అచీవ్ కాలేకపోతున్నాం. అట్లాంటిది మీరు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళి రియల్ ఎస్టేట్ లో, ఆ ట్రెడిషనల్ వాటిల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే, లేకపోతే కొంతమంది అయితే ఇంకా పాలసీలు కట్టే వాళ్ళు ఉన్నారు. అసలు వీటితో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఫ్యూచర్ ఇన్ఫ్లేషన్ ని అండ్ మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని ఎట్లా అచీవ్ కాగలుగుతారు? ఇంకేదో చెప్తారు, నెలకి 2 లక్షలు కడితే ఆఫ్టర్ 10 years అంటే నేను రిటైర్ అయిన తర్వాత అంటే నాకు నెలకు 2 లక్షలు ఇస్తారంట. ఇది మరీ జోక్ కదా. ఇప్పుడు 2 లక్షలు పెడితే అప్పుడు 2 లక్షలు ఇస్తారంట నేను ఉన్నంత కాలం. మీకుండేటువంటి ఇన్ఫ్లేషన్ తోటి మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. మనకు 10 కోట్ల కార్పస్ ఉంటే కనీసం ఒక 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకొని సర్వైవ్ కాగలుగుతాం. సో ఇన్ఫ్లేషన్ ని బీట్ చేస్తూ, జీడిపిని బీట్ చేస్తూ వచ్చేటువంటి రిటర్న్స్ ని ఎంచుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అది చేసుకోలేకపోతే మన ఇండియాకి నిజంగా తిరిగి వచ్చి ఏం చేయగలుగుతాం? మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అవుతాం. ఎంతమంది అక్కడికి వెళ్ళి సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా, సరిగ్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా, మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ అనవసరంగా తిరిగి వచ్చి సరిగ్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేకపోయానే, ఇక్కడ నాకు కనీసం మంచి సాలరీ కూడా దొరకట్లేదన్న జాబ్ లో జాయిన్ అవుదామన్నా కానీ మళ్ళీ అనుకొని తిరిగి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో బేసిక్గా దీన్ని మొత్తాన్ని లాక్ చేసేది సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు ప్రిపేర్ చేసుకోలేకపోవడం. ఎప్పుడైతే మీరు ఆ జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ కి ఈక్వలెంట్ గా ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటారో అప్పుడే మీరు ఇండియాలో సక్సెస్ఫుల్ గా మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని అనౌన్స్ చేయగలుగుతారు. అంత దూరం వెళ్ళి కష్టపడి తిరిగి వచ్చింది కంఫర్టబుల్ గా బ్రతకటానికి. కాబట్టి ఫస్ట్ నుంచే మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. కంట్రీ టు కంట్రీ మధ్యలో ఉండేటువంటి ట్యాక్స్ అగ్రిమెంట్స్ అర్థం చేసుకోండి. దానికి అనుకూలంగానే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. యుఏఈ లాంటి నేషన్స్ లో 0 taxation పాలసీ ఉంటుంది. సింగపూర్ లాంటి నేషన్స్ లో లోవర్ టాక్సేషన్ పాలసీ ఉంటుంది. యుఎస్ అండ్ కెనడా లాంటి నేషన్స్ లో హైయర్ టాక్సేషన్ పాలసీస్ ఉంటాయి. సో డిటిఏ ప్రాపర్ గా అర్థం చేసుకొని, అవసరమైతే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ ని పెట్టుకొని దానికి అనుకూలంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. మీరు ఇండియాకి తిరిగి రావాలి అని అంటే ఇమీడియట్ గా ఇప్పుడు నేను ప్లాన్ చేస్తానంటే కుదరదు. అదొక ప్రక్రియ. 10-15 సంవత్సరాల ముందు నుంచి ప్లాన్ చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ. ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారో ఆ రోజే మీరు ఇండియాకి తిరిగి రండి. ఏది ఇప్పుడు ప్లాన్ చేస్తే కదా, 10 ఏళ్ల క్రితం ప్లాన్ చేసుకుని ఉంటే ఆ తర్వాత 10 years తర్వాత మీరు తిరిగి రండి. అంటే ఈ రోజు ప్లాన్ చేస్తే 2036లో తిరిగి రండి. లేకపోతే ఇండియాకి తిరిగి వచ్చినా కానీ మీ దగ్గర కావాల్సినటువంటి కార్పస్ అయితే ఉండే అవకాశం లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎవరెవరైతే ఎన్ఆర్ఎస్ ఇండియాకి తిరిగి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.